హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఇది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది కదా అండి. ఇప్పుడు డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ అండ్ సభ్యుల నియామకం జరిగింది కాబట్టి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో ఫ్రెండ్స్, డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ అనేది వేగవంతం చేయాలి. ఆ విధంగా ప్రిపరేషన్ మంచిగా ఫాస్ట్గా వేగవంతంగా చేస్తేనే మీరు మీ సిలబస్ని అనేది కంప్లీట్ చేయగలుగుతారు, ఎందుకంటే డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ 1986 జాతీయ విద్యా విధానం సవరణ కార్యక్రమం 1992. 1986 జాతీయ విద్యా విధానంకు సవరణ కార్యక్రమం అనేది 1992లో తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఇందులో ముఖ్యాంశాలు చూద్దాం. పాఠశాలలు తమ అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించుకొనుటకు పాఠ్యపుస్తకాలు తదితర ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పాఠశాలలకు కల్పించడానికి పాఠ్య ప్రణాళిక రచనను వికేంద్రీకరించాలి. ఇక్కడ పాఠ్యపుస్తకాలు ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛను, ప్లస్ వాటి అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవడంలో ఈ స్థానిక సంస్థలకు వికేంద్రీకరించాలి. సో ఫ్రెండ్స్, వాటి చాయిస్ వాటికే ఇవ్వాలి అనే దాని గురించి ఇక్కడ ఒక ముఖ్యాంశం అనేది ఉంది. నెక్స్ట్, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విద్యా కమిటీలను ఏర్పరచి తమ పరిధిలోని +2 స్థాయిని పాఠశాల విద్యలో అంతర్భాగంగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా విద్యా కమిటీలను ఏర్పరిచి తమ పరిధిలోని +2 స్థాయిని, అంటే ఇంటర్ స్థాయిని పాఠశాల విద్యలో, ఈ ఇంటర్ని కూడా పాఠశాల విద్యలోనే అంతర్భాగంగా చేయడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎస్సీలకు విస్తృత విద్యా సౌకర్యాలు కల్పిస్తారు. ఎస్సీలకు అనేది విస్తృత విద్యా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రాథమిక పాఠశాలల ఏర్పాటులో గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు గాను జవహర్ రోజ్గార్ యోజన వనరులను ఉపయోగిస్తారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళ విద్యా సౌకర్యాలు అనేది ఎక్కువ విస్తృతపరుస్తారు. ప్రాథమిక పాఠశాలల ఏర్పాటులో గిరిజన ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అంటే గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు ముందుగా ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు గాను జవహర్ రోజ్గార్ యోజనలకు సంబంధించిన వనరులను ఈ గిరిజన ప్రాంతాల్లో పాఠశాలను ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, 15 to 35 సంవత్సరాల వయసులో ఉన్న నిరక్షరాస్యులను నిర్మూలించడానికి సామాజిక అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ 15 to 35 ఇయర్స్ ఉన్న నిరక్షరాస్యులను వారిలో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించడానికి సామూహిక అక్షరాస్యత కార్యక్రమాలను కూడా, అంటే వారిని అక్షరాస్యులుగా చేసే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. నెక్స్ట్, పేదరిక నిర్మూలన, జాతీయ సమగ్రత, చిన్న కుటుంబ ప్రమాణాన్ని పాటించడం వంటి జాతీయ లక్ష్యాలతో NLM కార్యక్రమాలను అనుసంధానించడం జరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలించడానికి, ప్లస్ జాతీయ సమగ్రతను సాధించడానికి, చిన్న కుటుంబ ప్రమాణాన్ని పాటించడం వంటి జాతీయ లక్ష్యాలతో నేషనల్ లిటరసీ మిషన్ కార్యక్రమాలను కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. నూతన అక్షరాస్యులకు సమగ్ర అక్షరాస్యతానంతర కార్యక్రమాలను అమలు చేస్తారు. నూతనంగా అక్షరాభ్యాసం నేర్చుకునే వారికి సమగ్ర అక్షరాస్యతానంతర కార్యక్రమాలను, అక్షరాస్యత తర్వాత కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఆ కార్యక్రమాలను కూడా అమలు చేస్తారు. ప్రతి స్కూల్కి 3 గదులు, 3 టీచర్లు ఉండే విధంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పరిధిని విస్తరిస్తారు. ఇక్కడ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పరిధిని కూడా విస్తరిస్తారు. ఏ విధంగా అంటే ప్రతి స్కూల్కి 3 గదులు, 3 టీచర్లు ఉండే విధంగా ఈ పరిధిని అనేది విస్తరిస్తారు. అనియత విద్యా పథకాన్ని మరింతగా బలపరచడం, విస్తృతం చేయడం జరుగుతుంది. అనియత విద్యా పథకాన్ని కూడా బలపరుస్తారు. దాన్ని విస్తృతం అందరికీ అందే విధంగా చేయడం జరుగుతుంది. 2000 సంవత్సరంలో లోపు 6 to 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడానికి చర్యలు తీసుకోబడతాయి. ఇక్కడ 2000 సంవత్సరం లోపే 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడానికి కూడా చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలు అనేది 2000 సంవత్సరం లోపే తీసుకోబడతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ సెకండరీ స్కూళ్ళలో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ను ప్రవేశపెడతారు. ఇక్కడ సెకండరీ స్కూళ్ళలో మాధ్యమిక స్కూళ్ళలో కూడా కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, హయ్యర్ సెకండరీ 1995 నాటికి 10% మంది, 2000 నాటికి 25% మంది
వృత్తి విద్యలు చేపట్టేట్టుగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వృత్తి విద్య కూడా ప్రాధాన్యం ఇస్తూ హయ్యర్ సెకండరీ వారికి 1995 నాటికే 10% మంది, అంటే 10% మంది, 100లో 10% మంది, 2000 నాటికి 25% మంది వృత్తి విద్యలో ఆసక్తి చూపేటట్టు వాళ్ళు వృత్తి విద్యలు చేపట్టేట్టుగా చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ ఓపెన్ లెర్నింగ్ సౌకర్యాలను పెంపొందించడానికి IGNOU వంటి జాతీయ సార్వత్రిక పాఠశాలలను పటిష్టపరుస్తారు. ఓపెన్ లెర్నింగ్ సౌకర్యాలను, ఓపెన్ స్కూళ్లను పెంపొందించడానికి కూడా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి జాతీయ సార్వత్రిక పాఠశాలలను కూడా పటిష్టపరుస్తారు. అవి పటిష్టంగా ఉండే విధంగా, వారిలో అందరూ అభ్యసించే విధంగా పటిష్టపరుస్తారు. నెక్స్ట్ డిగ్రీలను డీలింగ్ చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ ఉద్యోగాలకు అభ్యర్థుల అర్హతలను నిర్ణయించడానికి జాతీయ మూల్యాంకన సంస్థలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వివిధ ఉద్యోగాల్లో అభ్యర్థుల ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉండాలో అనే దాన్ని నిర్ణయించడానికి కూడా జాతీయ మూల్యాంకన సంస్థను కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఏ ఉద్యోగానికి ఏ అర్హత కావాలి అనే దాన్ని తెలుసుకునే విధంగా ఈ మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేస్తారు. జనాభాను తగ్గించే దానిలో భాగంగా ప్రాథమిక మాధ్యమిక స్థాయి పాఠ్య ప్రణాళికలో జనాభా విద్యను అంతర్భాగం చేస్తారు. ఇక్కడ జనాభాను తగ్గించే విధంగా కూడా ప్రాథమిక మాధ్యమిక స్థాయి పాఠ్య ప్రణాళికలో జనాభా విద్యకు సంబంధించిన జనాభా విద్యను కూడా అంతర్భాగం చేస్తారు. విద్యా విధానంలో వ్యాయామ విద్య అంతర్భాగంగా ఉంటుంది. విద్యా విధానంలో మన పాఠశాల స్థాయిలో వ్యాయామ విద్య అనేది అంతర్భాగంగా ఉంటుంది. విద్యార్థిని మూల్యాంకనం చేసేటప్పుడు వ్యాయామ విద్యను కూడా పరిగణిస్తారు. విద్యార్థిని మూల్యాంకనం చేసే విధానంలో వ్యాయామ విద్యను కూడా పరిగణిస్తారు. అన్ని పాఠశాలల్లో యోగా విద్యను ప్రారంభిస్తారు. అన్ని పాఠశాలల్లో కూడా యోగా విద్యను కూడా ప్రారంభిస్తారు. తదనుగుణంగా టీచర్లను తయారు చేస్తారు. దానికి అనుగుణంగా టీచర్లను కూడా తయారు చేస్తారు. జాతీయ పరీక్ష సంస్కరణల స్వరూపాన్ని తయారు చేస్తారు. జాతీయ పరీక్ష విధానం ఏ విధంగా ఉండాలి, ఆ స్వరూపం ఏ విధంగా ఉండాలి, దాని గురించి కూడా సంస్కరణల స్వరూపాన్ని కూడా తయారు చేస్తారు. జాతీయ ఆదాయంలో విద్యకు కేటాయింపును 6% పెంచుతారు. జీడిపిలో విద్యకు కేటాయింపులు అనేవి 6% ఉండే విధంగా పెంచుతారు. నెక్స్ట్ సంస్కృతం వంటి సాంప్రదాయ భాషల అధ్యయనాన్ని పెంపొందిస్తారు. కూడా పెంపొందిస్తారు. ఉపాధి లేదా స్వయం ఉపాధికి ఉపయోగపడే వృత్తి నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇక్కడ ఉపాధి లేదా స్వయం ఉపాధి వారే ఉపాధి పొందే విధంగా వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చి శిక్షణ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఈసీసీఈ కార్యక్రమాల అమలులో సముదాయ తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, ఈ ఈసీసీఈ కార్యక్రమాల అమలులో కూడా ఈ కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో తల్లిదండ్రుల సముదాయంలో ఉన్న వారిని తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటారు. పాఠశాలలు లేని ప్రాంతాల్లో స్వచ్ఛంద పాఠశాల విధానాన్ని ప్రత్యామ్నాయంగా ప్రయత్నిస్తారు. పాఠశాలలు లేని ప్రాంతాల్లో, అసలు పాఠశాల సౌకర్యాలు లేని ప్రాంతాల్లో, పాఠశాలలే లేని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా పాఠశాల ఏర్పరచుకునే విధానాన్ని ప్రత్యామ్నాయంగా ప్రయత్నిస్తారు. అనియత విద్యలో పనిచేసే సిబ్బంది శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అనియత విద్యలో పనిచేసే సిబ్బందికి కూడా శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ అనియత విద్య చెప్పే సిబ్బందికి కూడా శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారు. నెక్స్ట్ విద్యార్థులు ఎక్కువగా ఉంటే ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు 3 రూములు ఉండేటట్లు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమును విస్తరిస్తారు. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రాథమిక పాఠశాలలో కూడా 3 ఉపాధ్యాయులు మరియు 3 రూములు ఉండేటట్లు ఆపరేషన్ బ్లాక్ బోర్డును కూడా విస్తరింపజేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2000 సంవత్సరానికి అర్హత ఉన్న పాఠశాలలన్నింటికీ ఈ సౌకర్యాలను కల్పిస్తారు. 2000 సంవత్సరానికి అర్హత ఉన్న పాఠశాలలందరికీ ఈ సౌకర్యాలు కూడా అందిస్తారు. నెక్స్ట్ ఇలాగే ఈ పథకాన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు వర్తిస్తుంది. ఈ పథకం 2000 సంవత్సరానికి అర్హత ఉన్న పాఠశాలలన్నింటికీ ఈ సౌకర్యాలు కల్పిస్తారు కదా, ఈ సౌకర్యాలన్నింటిని కూడా ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా వర్తింపజేస్తారు. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్క తరగతికి కూడా ఒక టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయులుగా నియమించబడే వారిలో 50% స్త్రీలే ఉండాలి. ఉపాధ్యాయులుగా మనం ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులు నియమించబడతారు కదా, ఆ నియమించబడే క్రమంలో వారిలో సగం మంది అంటే 50% స్త్రీలే ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు.
స్థానిక పరిస్థితులకు సరిపడేలా కనీస అభ్యసన స్థాయిలను సవరిస్తారు. స్థానిక పరిస్థితులకు సరిపడేలా కనీస అభ్యసన స్థాయిలను కూడా సవరిస్తారు. సెకండరీ స్థాయి వరకు జాతీయ పాఠ్య ప్రణాళిక స్వరూపం అమలుపరచబడుతుంది. ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక స్వరూపం అనేది సెకండరీ స్థాయి వరకు కూడా అమలుపరుస్తారు. నెక్స్ట్ దేశవ్యాప్తంగా పాఠశాలలు 10 అంటే విద్యా స్వరూపం 5+3+2 విద్యా స్వరూపాన్ని అనుసరించేటట్టు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 10 అంటే 5+3+2 విద్యా స్వరూపాన్ని కూడా అనుసరించేటట్లు చూస్తారు. ప్రతి సంవత్సరం 50 నవోదయ స్కూళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా 50 నవోదయ పాఠశాలలను కూడా ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ లైంగిక వివక్షతను తొలగించే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తారు. ఈ పాఠ్య ప్రణాళికను ఏ విధంగా అంటే లైంగిక వివక్షతను, స్త్రీ పురుష వివక్షతను తొలగించే విధంగా కూడా పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రారంభించడంలో ఎస్సీ ఆవాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రారంభించే క్రమంలో అంటే స్కూళ్ళు నిర్మించే క్రమంలో ఎస్సీ ఆవాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాథమికోన్నత పాఠశాలలు నిర్మించాలని అనుకుంటే ఫస్ట్ ఎస్సీ ఆవాసాలంటే ఎస్సీ వాళ్ళు నివాసం ఉండే కాడ ఈ పాఠశాలలు ఫస్ట్ నిర్మించడానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. జాతీయ అక్షరాస్యత కార్యక్రమంలో టోటల్ లిటరసీ కంపైన్ ముఖ్యమైన విధానంగా కొనసాగబడుతుంది. ఇక్కడ జాతీయ అక్షరాస్యత కార్యక్రమంలో కూడా టోటల్ లిటరసీ కంపైన్ ముఖ్యమైన విధానంగా కొనసాగబడుతుంది. నెక్స్ట్ అక్షరాస్యత అనంతర కార్యక్రమాలను ట్రీసమ్, డ్వాకా వంటి పథకాలలో అనుసంధానిస్తారు. ఇక్కడ అక్షరాస్యత చేయబడిన తర్వాత ఈ కార్యక్రమాలను కూడా ట్రీసమ్, డ్వాకా వంటి పథకాల్లో చేర్చుతారు. నెక్స్ట్ వృత్తి విద్యను సక్రమంగా అమలుపరచడానికి పరిశ్రమలు, వ్యవసాయం, వైద్య, ఆరోగ్య రంగాల్లోని సంస్థలతో, ప్రభుత్వ శాఖలతో బంధాన్ని నెలకొల్పుతారు. ఇక్కడ వృత్తి విద్యను సక్రమంగా అమలుపరచడానికి వ్యవసాయ రంగం మరియు వైద్య రంగం, ఆరోగ్య రంగాల్లోని సంస్థలతో, ప్రభుత్వ శాఖలతో బంధాన్ని నెలకొల్పుతారు. వీటికున్న బంధాన్ని నెలకొల్పుతారు. అంటే వృత్తి విద్యను సక్రమంగా అమలుపరచడంలో భాగంగా ఇవి అటాచ్ చేస్తారు. అంటే ఈ శాఖలో బంధాన్ని అనేది నెలకొల్పుతారు. స్వయం ప్రతిపత్తి కళాశాలల సంఖ్య పెంచబడుతుంది. స్వయం ప్రతిపత్తి కళాశాలలు వాటికవే నిర్మించుకునే స్వయం ప్రతిపత్తి కళాశాలల సంఖ్యను కూడా పెంచుతారు. నెక్స్ట్ స్వయం ఉపాధికి ఉపయోగపడే విధంగా సార్వత్రిక విద్యను రూపొందిస్తారు. ఉపాధికి ప్లస్ స్వయం ఉపాధికి ఉపయోగపడే విధంగా సార్వత్రిక విద్యను కూడా రూపొందిస్తారు. నెక్స్ట్ ఉద్యోగాలకు, డిగ్రీలకు బంధాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో లేబర్ మార్కెట్ సర్వే అందించే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ మూల్యాంకన సంస్థ ఉద్యోగాలను గుర్తించి వాటికి సంబంధించిన అర్హత పరీక్షల సముదాయాలను తయారు చేస్తారు. ఇక్కడ ఉద్యోగాలకు, డిగ్రీలకు బంధాన్ని అంటే ఉద్యోగాలకు, డిగ్రీలకు మధ్య లంకెను అనుకున్న సంబంధాన్ని నిరుత్సాహపరచడానికి అంటే తగ్గించడానికి లేబర్ మార్కెట్ సర్వే అందించే సమాచారం ఆధారంగా లేబర్ మార్కెట్ సర్వే ఒక సమాచారం అందిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా జాతీయ మూల్యాంకన సంస్థ ఉద్యోగాలను గుర్తించి ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలను గుర్తించి వాటికి సంబంధించిన అర్హతను పరీక్ష నమూనాలను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆచరణ కార్యక్రమం 1992 POA. నెక్స్ట్ ఆచరణ కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1986 జాతీయ విద్యా విధానం అతి సమగ్రమైంది. ఈ 1986 జాతీయ విద్యా విధానం అనేది అతి సమగ్రమైంది. ఈ విద్యా విధానం ఆచరణ కోసం 1992 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఒక ఆచరణ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ రూపొందించి పార్లమెంటు ఆమోదించింది. ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ఆచరణ కార్యక్రమాన్ని రూపొందించి పార్లమెంటుకు తీసుకొచ్చి దాన్ని ఆమోదిస్తుంది. అది ఎప్పుడు అంటే 1992 ఆగస్టులో. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ 72 రాజ్యాంగ సవరణ ప్రతిపాదించినట్లు పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణ వికేంద్రీకరించబడడం. ఇక్కడ 72 రాజ్యాంగ సవరణ ప్రతిపాదించినట్లు పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణ వికేంద్రీకరించబడుతుంది. ఇక్కడ విద్యా నిర్వహణ అనేది వికేంద్రీకరించబడుతుంది అంటే ఇక్కడ విద్య అనేది స్థానిక సంస్థలకే అందించబడుతుంది. అది ఏ రాజ్యాంగ సవరణ అంటే 72 రాజ్యాంగ సవరణ ద్వారా విద్య అనేది స్థానిక సంస్థలను నిర్వహించుకునే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. స్థానిక సంస్థలకే. కేంద్ర విద్యా సలహా మండలి మాదిరిగా ప్రతి రాష్ట్రంలో విద్యా సలహా మండలిని స్థాపించి ఆ రాష్ట్ర విద్యా ప్రణాళిక తయారీ, అమలు
చేయడం. అంటే ఇక్కడ కేంద్ర విద్యా సలహా మండలి మాదిరిగానే అంటే కేబ్ మాదిరిగానే రాష్ట్రంలో విద్యా సలహా మండలి సేబ్‌ని కూడా స్థాపించి ఆ రాష్ట్ర విద్యా ప్రణాళిక తయారీ, ఆ రాష్ట్రంకి సంబంధించిన విద్యా ప్రణాళిక తయారీ మరియు అమలు చేయబడుతుంది. నెక్స్ట్ జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో జిల్లా విద్యా బోర్డుని ఏర్పాటు చేసి దానికి ఒక ముఖ్య విద్యాధికారిని నియమించి ఆ జిల్లాలోని +2 వరకు నియత, అనియత, వయోజన విద్య రూపకల్పన, అమలు ఆ బోర్డుకు అప్పగించడం. అంటే ఇక్కడ బోర్డు అనేది బోర్డు అనేది జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో జిల్లా విద్యా బోర్డుని ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలతో ఈ విద్యా బోర్డుని ఏర్పాటు చేసి దానికి ఒక ముఖ్య అధికారిని నియమించడం జరుగుతుంది. ఆ జిల్లాలోని +2 వరకు అంటే ఇంటర్ వరకు నియత, అనియత, వయోజన విద్య రూపకల్పన అంటే +2 స్థాయి వరకు నియత సార్వత్రిక విద్య ఓపెన్ స్కూల్స్, నియత విద్య, వయోజన విద్య రూపకల్పన అమలు ఆ బోర్డుకు అప్పగించడం జరుగుతుంది. ఆ బోర్డుకు అంటే ఇక్కడ జిల్లా విద్యా బోర్డుకు అనేది ఈ నియత, అనియత +2 వరకు విద్య రూపకల్పన అనేది ఆ బోర్డుకి అప్పగించడం జరుగుతుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ విద్యా కమిటీని ఏర్పాటు చేసి సూక్ష్మ ప్రణాళిక తయారీ మరియు బాధ్యత అప్పజెప్పడం. అంటే ఇక్కడ ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా ఒక గ్రామ విద్యా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసి సూక్ష్మ ప్రణాళిక తయారీని కూడా చేసి దాని అమలు బాధ్యతను అప్పజెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్వచ్ఛంద సంస్థలను గుర్తించి ఈ కార్యక్రమ అమలులో వారిని భాగస్వామ్యం చేయడం. స్వచ్ఛంద సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయని వాటిని గుర్తించి ఈ కార్యక్రమం యొక్క అమలులో వాటిని కూడా భాగస్వామ్యం చేయడం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయండి. లైక్ చేయడం వల్ల చాలామంది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అవ్వడం జరుగుతుంది. లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.